లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనుచిత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజాబుద్దీన్ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలపడం జరిగింది. కేటీఆర్ గారు పిలిపిన మేరకు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా రాజ్యాంగాన్ని విస్మరించి ఈ రోజున అతను కుట్రలు పన్ని అధికారం గురించే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తా 2 లక్షలని చెప్పి, అలాగనే 2000కు 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి మోసపోయిన వాగ్దానాలు 420 420 అంటే ముందే దొంగని గ్రహించలేరు. రైతులు మార్పు అనుకొని ఏమో చేస్తాడు అనుకొని ఇలా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి అధికారులు వచ్చి ఈ రోజున మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు. ఏ విధంగా అంటే చట్టాలు ఇలా వాళ్ళ బేడీలేసి రైతుల మీద కేసులేసి వాళ్ళను జైల్లో వేస్తున్నాడు. మరి లంగచర్ల రైతులపై ఈ విధంగా ఉక్కుపాదం మోపి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి అలా భూములు లాక్కొని అల్లుని చేయాలనే విధంగా అతను మోసపూర్ణమైన వాగ్దానం చేసి ఇలా కుట్ర పన్ని మన తెలంగాణ సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రయత్నం కూడా చేస్తాడని ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాం. అదే విధంగా అతను అడుగులు వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక శిష్యుగా ఉండి చంద్రబాబు నాయుడు అడుగులేస్తూ ఆయన ఇచ్చిన సూచనలతోనే ఈ రోజున ఉక్కుపాదం మోపుతున్నాడు తెలంగాణ ప్రజలపై. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, నీకు రైతుల ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో ఛార్జీలు తక్కువ ఏమనంటే కాల్పులు జరిపించిన సందర్భం మేము ఎవరు మర్చిపోలేదు. బషీర్బాగ్ సెంటర్ లో అదే విధంగా నువ్వు రైతుల మీద పడ్డావు. కానీ నీ మరి వాగ్దానం నెరవేర్చు, లేకపోతే నీ ఎంబడ పడతాం, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, రైతుల ఉసురు కలిగి నువ్వు నాశనమైపోతావు అని చెప్పేసి హెచ్చరిస్తూ కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపవర్ధన్ గారి ఆదేశాలతో మేము ఈ రోజున విన్నపం సంప్రదించడం జరిగింది. ఇకనైనా మీరు రాజ్యాంగాన్ని ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించిండో అవి తెలుసుకోక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఒంటది పోగొడబోతున్నావు. మీకు అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. అది కామారెడ్డి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం, గంపవర్ధన్ నాయకత్వం. ప్రెసిడెంట్ జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి.